నెల ఆఖరిలో జరిగినటువంటి విజయవాడ పెద్ద ఎత్తున జరిగినటువంటి వరద ప్రమాదంలో కనీవిని ఎరగని రీతిలో లక్షలాది మంది ప్రజానీకం పెద్ద ఎత్తున వాళ్ళంతా కూడా ఇబ్బంది పడ్డారు. మరి వారంతా కూడా వారికి సర్వస్వం కూడా కోల్పోయి మొత్తం కనీసం ఇప్పటికీ కూడా మరి వాళ్ళంతా కూడా తిరిగి ఇళ్ళకి చేరలేనటువంటి పరిస్థితి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో మరి మానవతా దృష్టితో పెద్ద ఎత్తున ప్రజానీకం వాళ్ళంతా కూడా స్పందిస్తూ ఉన్నారు. మరి ఇందులో ఈరోజు ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్య మండలి శాఖ మరి జిల్లా కార్యదర్శి శివయ్య, మరి అదేవిధంగా గోకాని, అదేవిధంగా ఉత్తరం రమేష్, పెద్దలు చిన్న, మరి ఇలా వీరందరూ కూడా గ్రామంలో తిరిగి పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించి మరి ఒకే రోజు ఒక 15-20 నిమిషాల్లోనే ఇంత పెద్ద ఎత్తున వరద సహాయం అందించడం అనేది భారత కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర సమితి తరఫున వారికి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. మరి ఈ సహాయం అనేది ఇది తప్పనిసరిగా ఆపదలో ఉన్నటువంటి వాళ్ళకి, పూర్తిగా నిరాశ్రయులు ఉన్న వాళ్ళకి, వాళ్ళ ఇళ్లలో కంప్లీట్గా ఉన్నటువంటి దాచుకున్న బట్టలు, వాళ్ళు రోజువారీ వాడేటువంటి బట్టలు, మరి వంట పాత్రలు, ఇతర సరుకులు ఇవన్నీ కూడా మొత్తము ఒక సంవత్సరానికి మరి దాదాపు సరిపడేటువంటి ఇలాంటి అన్నీ కూడా సర్వం కూడా కోల్పోయినటువంటి నేపథ్యంలో మరి మన వంతుగా వారికి ఊరట కలిగించే విధంగా ఈ సహాయం చేయడం అనేది చాలా అభినందించదగ్గ విషయం. మరి అక్కడ గోస్పాడ గ్రామంలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి కార్యకర్తలందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్య మండలి నంద్యాల జిల్లా శాఖ తరఫున ఈరోజు విజయవాడలో గత నెల 31వ తేదీన నిరాశ్రయులైనటువంటి ప్రజానికానికి బియ్యము, ఒక 60 ప్యాకెట్ల బియ్యం, అదేవిధంగా 112 చీరలు, సబ్బులు, డ్రెస్సులు, చొక్కాలు, ప్యాంట్లు, చింతపండు, స్టీల్ ప్లేట్లు 11, స్టీల్ బాక్సులు 7, హాట్ బాక్సులు 1, కందిబ్యాళ్ళు 16 కేజీలు, అదేవిధంగా టవాళ్ళు, డబ్బాలు, బకెట్లు, కందిబ్యాళ్ళు ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. దీనికి సహాయ సహకారాలు ఇచ్చినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్య మండలి జిల్లా శాఖ సమితికి భారత కమ్యూనిస్ట్ పార్టీ నంద్యాల జిల్లా సమితి తరఫున హృదయపూర్వకంగా అభినందన తెలియజేస్తా ఉన్నాను. ప్రతి ఒక్కరూ సహృదయంతో విజయవాడలో జరిగినటువంటి అపారమైనటువంటి ప్రజానికాన్ని ఆదుకోవడం కోసం కష్టపడి ఒక గోస్పాడు గ్రామంలోనే ప్రతి గ్రామంలో ప్రతి ఒక్కరు కూడా సహాయ సహకారాలు అందించినటువంటి పెద్దలకి, అదేవిధంగా ఆ గ్రామ ప్రజానికానికి, కళాకారులకు అందరికీ కూడా పేరు పేరున భారత కమ్యూనిస్ట్ పార్టీ నంద్యాల జిల్లా సమితి తరఫున హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తాము.